సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్నై డైరీస్. ఈరోజు అయితే నేను పోస్ట్ చేస్తున్న రెసిపీ వచ్చేసి పులిహోర అండి. పులిహోర అందరికీ వచ్చు రాదని కాదు. సో నేనైతే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకుంటున్నానో చెప్తున్నాను. సో దానికైతే ఫస్ట్ నేను ఒక గుప్పెడు చింతపండుని తీసుకుని నేను దాన్ని నానబెట్టుకుని దాన్ని మొత్తం గుజ్జు తీసుకుని ఇలాగ నేను దాన్ని బాయిల్ చేసుకుంటానండి. కొంచెం చిక్కబడేదాకా చేసుకుంటాను. సో దానికి కావాల్సినవి వచ్చేసి చూడొచ్చు మీరు, కరివేపాకు, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు, నిమ్మకాయ, ఇది మినపప్పు, పచ్చిశనగపప్పు అండి, ఇది పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంకా హింగ్ అనమాట. సో యాక్చువల్గా నేను ఒక పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు రోస్ట్ చేసేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ వేసుకుంటే కనుక చాలా టేస్టీ వస్తుంది. సో ఫస్ట్ నేనైతే పీనట్స్ బాగా రోస్ట్ చేసేసుకున్నానండి. సో పీనట్స్ తీసి నేను పక్కన పెట్టేసుకుంటాను. సో పీనట్స్ పక్కన పెట్టుకున్నాక మనం ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఆవాలు, పోపులు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సో కొద్దిగా హింగ్ వేసుకుని బాగా వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సో నేనైతే మీకు అల్లం చెప్పడం మర్చిపోయానండి. నేనైతే వేసుకున్నాను ఇందులో. అల్లం కూడా ఖచ్చితంగా వేసుకోండి. ఆ ఘాట్ అన్నది మనకు ఖచ్చితంగా ఉండాలి. సో తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని మనం దీన్ని ఇంకొద్దిగా వేపుకుందాము. సో ఇవన్నీ వేసుకున్నాక బాగా రోస్ట్ అయ్యాక, అంటే బాగా వేగాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది కూడా నేను డైరెక్ట్ ఇందులోనే వేసేస్తానండి. ఇంకా కొద్దిగా పచ్చివాసన మిగిలిన సో అది పోతుంది. సో డైరెక్ట్ నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను. సో మనం అంతా మొత్తం వేపుకున్నాక సో నేను రైస్ ఆల్రెడీ ఇక్కడ ఫ్యాన్ కింద చల్లారబెట్టానండి. సో రైస్ని నేను బాగా చల్లారాక కలుపుకుంటాను, లేదా నీరు పట్టేస్తుంది. సో నేనైతే ఏదైతే నేను వేపుకున్నానో అదంతా తెచ్చి నేను ఇందులో వేసేసుకుంటున్నానండి. సో వేసుకున్నాక ఇది బాగా కలుపుకోవాలని నేనైతే, అంటే గట్టిగా మెదపకుండా అది కలుపుకోవాలి. మళ్ళీ మెత్తగా ఉంటుంది కదా, ముక్కలు అయిపోతుంది రైస్ అన్నది. సో స్లోగా, చాలా స్మూత్గా, చాలా డెలికేట్గా మనం హ్యాండిల్ చేయాలి దీన్ని. స్లోగా కలుపుకోవాలి. ఫస్ట్ కొద్దిగా మనము ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఏదైతే మనం మిక్స్ చేసే ముందు కొద్దిగా రైస్లో కూడా ఆయిల్ వేసుకోవాలి. సో మెతుకన్నది అంటుకోకుండా ఉంటుంది, అంతలా అంటుకోకుండా. సో ఇక్కడైతే నేను చిన్న టిప్ చెప్తానండి. ఏంటంటే పులిహోరకి సెసమి ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది. సో టేస్ట్ కూడా డబల్ అవుతుంది. యాక్చువల్గా మనకి తిరుపతిలో పెట్టే పులిహోరలో కూడా సెసమి ఆయిల్ యూస్ చేస్తారంట. సో మీరు కూడా సెసమి ఆయిల్తో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో చూసారు కదా రెసిపీ, చాలా బాగుంటుందండి. పులిహోర, చింతపండు పులిహోర అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము, మా హస్బెండ్ మరీ ఇష్టము. సో నేను ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.